ఈ వీళ్ళకి తోడు అలా తపేలా ఛానల్లో ఉంటారు, ఇదిగో తోకంటే అదిగో పులి అని రాసే కథలు. సో తప్పుకు దొరికిన తర్వాత కూడా మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు. ఒకేసారి 2 issues and 3 issues బూమరంగేయాలి నెత్తికి. ఒకటి, ఒక ఎమ్మెల్యే గొడవలిప్పుకొని తిరగడం. రెండోది, ఈ తిరుమల లడ్డు హైకోర్టులో సిబిఐ వేసిన సిట్ 1 సిట్ 2 సారాంశం ఒకటైనా సరే సిబిఐ సిట్ ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో వీళ్ళ నిజ రూపం అక్కడ ఎమ్మెల్యే బట్టలు ఎలా ఉప్పు నిలబడ్డాడో అలా బట్టలు ఇప్పి నిలబెట్టేసింది. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించిన విషయంలో సార్ వీళ్ళు ఎంత జడ్డి మోలోకాలంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఎంత తేడా ఉంటుందని నాకు చెప్తున్నాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి రాయంలో తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. పేటెంట్ రైట్స్ ఒక 2 decades బట్టి ఉంది, అంటే 2026 సంవత్సరం, అంటే 20 సంవత్సరాలు బట్టి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి సార్, పేటెంట్ రైట్స్లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చిన సర్టిఫికేషను ఈ 20 సంవత్సరాల్లో ఈ పేటెంట్ రైట్స్ రద్దు చేసామన్న ఉదంతో ఎక్కడైనా వార్త ఉందా? లేదు. లేదంటే ఇంత జంతువులు కొవ్వు కలిసిందని ఈ 19 నెలల ఈ ప్రస్థానంలో పేటెంట్ రైట్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా రీవాల్యుయేట్ చేసి రీవెరిఫికేషన్ చేసి ఈ పేటెంట్ రైట్స్ తిరుమల లడ్డూకి రద్దు చేస్తున్న ఉదంతో ఉందా? అంటే వీళ్ళు ఎంత బేస్లెస్గా ఆ పేటెంట్ రైట్స్ కలిగిన తిరుమల లడ్డూకి వీళ్ళు మకిలంటిద్దాం అన్న దగ్గర వీళ్ళ తెలివి తక్కువతనం ఎలా బయటపడిందో చూడండి. సో వీళ్ళు ఇంకెన్ని నెరేటివ్స్ అని ఇచ్చుకునేవండి. ఫస్ట్ ఆ పేటెంట్ రైట్స్ రద్దు అయితే వీళ్ళు చెప్పింది అమ్మా ఇదేదో తేడా జరిగింది అనుకోవచ్చు. అందులో ఇంగ్రీడియంట్స్ అంటే కలిపే పచ్చకర్పూరం కానీ లేదంటే కిస్మిస్, జీడిపప్పు, యాలకలు, నెయ్యి, ఆ సంబంధించిన ఇంక్లూడింగ్ పామాయిల్ వీళ్ళు చెప్తున్న ఏ అరికథైనా సరే ఆ స్టాండర్డ్స్ మీట్ కానప్పుడు యాక్సెప్టెడ్ నాట్. ఇది మళ్ళీ బూమరంగాలు నెత్తికొట్టింది. ఈ దరిద్రానికి తోడు సొట్టపోలకి భూపంజరం 99 పైసలు నా ఇష్టం చిన్నపిల్లల రాజకీయాలు చేస్తున్న లోకేష్ ఎప్పుడైతే మాట్లాడేసి 5,000 కోట్లు విలువ చేసి ఆ భూమిని నీళ్లు నువ్వులు వేసి స్వాహా అన్నప్పుడు అక్కడ విశాఖ ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎప్పుడైతే తిరగబడ్డాయో అండ్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడ దాన్ని ఏమంటారంటే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో దాన్ని జీవీఎంసీ మీటింగ్లో టేబుల్ ఐటమ్స్లో దాన్ని మీద ఓటంకించి మాట్లాడిన ఉదంతంలో వీళ్ళ దగ్గర హెల్ప్లెస్ సిచ్యువేషన్ తప్ప ఇంకేం కనబట్టలే. 3 issues ఒకేసారి నెత్తికొచ్చారు కల్లా. ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్, మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ చేసే కథలకి ఇవాళ ఈ గూగుల్ యుగంలో ప్రతిదీ గూగుల్ డేటా చెప్పినంత సులువుగా అబద్ధం చెప్పడం కాదు కదా, ప్రతిదీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తే ఇలా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏ వంకాలైనమ్మ డొంకట్టుకు ఏడ్చిందని అంబటి రాంబాబు గారు నోరు జారిందానికి అంటున్నారు. ఒక విషయం నేను చెప్తాను, మనం ఎవరు సమర్థించక్కర్లే. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని మాట్లాడినా లేదంటే ఒక ఆడపిల్లలను మాట్లాడినా మనం సమర్థించాం. కానీ ఒక్కసారి పూర్వపరాలకు వెళ్దాం. మీరు నేను మన ఇద్దరం కార్లో వెళ్తుంటాం సార్, సడన్గా ఆటో వాడు వస్తాడు, మనం సడన్ బ్రేక్ కొడతాం లేదంటే వాడి కార్కి మనకి స్క్రాచ్ అవుతుంది, అప్పుడు మన భాష ఎలా ఉంటుంది సార్? అప్పటిదాకా మనం ఏమైనా చాగంటి కోర్చారు, బాబు నాని ఇలా తొక్కేవేంటి బాబు, నా కారు గీతడిపోయింది, ఇంకెప్పుడు పొరపాటు చేయక నాని అని ఎవడని చెప్తాడా? తక్క మనకు స్పాంటానియస్ రియాక్టివ్ మోడ్లో వచ్చేది అబ్యూజివ్ లాంగ్వేజే కదా. ఈయన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వస్తుంటే వయసులో 60 సంవత్సరాల మనిషి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? కర్రలు కటార్లు రాడ్లు పట్టుకుని ఆడవాళ్ళు దాడి జరిగింది ఆయన కారు పైన. అదే చెప్తున్నాను సార్, దాడి చేసే నేపథ్యంలో దాడి జరుగుతూ అబ్యూజివ్ లాంగ్వేజ్తో ఉన్నప్పుడు ఒక్కడిని చేసి కొడుతున్నప్పుడు ఎవరైనా తను ఉన్న రాజకీయ ప్రస్థానంలో 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కాంటెంపరరీ పాలిటిక్స్లో చంద్రబాబు గారికి ఈక్వలెంట్ అయినా. సో నువ్వా నేనే అనకుండా నువ్వు కానీ బాబు నేను గాంధీ మహాత్ముడు కాలం నుంచి ఉన్నాను, ఇటు కొట్టు నేను ఇటుపక్క చూపిస్తానని ఎవరన్నా జడ్డోళ్ళు ఎవరన్నా ఉంటారా? సో అదే జరిగింది. దానికి అతను వయసుకి ఆయన గౌరవిస్తూ ఆయన ఇచ్చిన మర్యాద ఏంటి? విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నా దగ్గర నుంచి వచ్చిన ఒక పదం దొరికింది, తప్పు అది ముఖ్యమంత్రి గారు నన్ను అనుకుంటున్నారు, అది కాదు. నేను అక్కడ ఆవిడది విత్ వీడియో మీరు ఇందాకలా చూపించారు ఆవిడ గ్రంథాలయం. నేను ఆవిడతో ఒక 4-5 డిబేట్లు పార్టిసిపేట్ చేశాను సార్. వందనాదేవి గారితో. ఆవిడైతే ప్రవచనాలు అయ్యే బాబు అసలు ఆ భాష అలా ఉండకూడదు, అసలు ఎంత బాగా మాట్లాడాలి అన్న దాని మీద ఆవిడ నాకు ప్రవచనాలు చెప్తే నేను ఒకసారి నేను మొన్న ఆవిడ మాట్లాడిన 2 సార్లు గిల్లుకుని చూసుకున్నా. ఏంది ఈవిడ ఎంత హార్ష్గా ఉంది, ఎంత అంటే కొంచెం నాకు తెలిసి ఆడపిల్లల్లోనూ అందులో ఆ వయసులో మా అమ్మగారి వయసు ఉంటుంది ఆవిడకి, కొంచెం కోమలత్వం ఉంటుంది. అవును, ఆ ఏజ్లో ఆ కోమలత్వం కూడా లేకుండా అసలు ఆవిడ అసలు ఐ డెంట్ నో దాట్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు సార్, ఇదంతా అంటే ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇది మోడస్ ఆఫ్ ఆపరెండిలో పార్ట్ అండ్ పార్సల్స్. దే వాంట్ టు ఎలిమినేట్ వాయిసెస్ అండ్ అగ్రెసివ్గా పాలిటిక్స్ చేసే వాళ్ళు నచ్చరు వాళ్ళకి. అందులో ఈ పవన్ కళ్యాణ్ ఇంట్లో పాలేరులో పడి ఉన్నాడు కాబట్టి ఏవైనా చెల్లుబాటు అవుతుందని ఆ సామాజిక వర్గం మీద తిరగబడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి.
సో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారా? ఇట్ ఈస్ డెఫినెట్లీ కాపు సామాజిక వర్గం మీద టార్గెట్. మ్మ్. మీరు నెక్స్ట్ మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నెక్స్ట్ విడుదల రజని గారికి, రోజా గారికి అండ్ పేరు నాని గారికి కూడా ఇలాంటి ఉపద్రవమే ఉంది. ఓకే. నేను మొహమాట లేకుండా ఇక్కడి నుంచి చెప్తున్నా. ఆ, ఇప్పుడైనా సరే వాళ్ళ నాయకుల్ని చేతావని చేసుకుని ఒక 1000 మందిని ఒక పికెట్ టైప్లోనో 3 షిఫ్ట్లో పెట్టుకుంటేనే కానీ వీళ్ళకి ఒక్కరికే భావవేశం ఉంటుంది. మ్మ్. సరే దీంట్లో ఈ నెరేటివ్ని ఒకసారి ప్రజలకి అర్థమయ్యే భాషలో నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఆ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదన్న విషయం మీకు జ్ఞాపకం ఉందా? గుర్తుంది. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటండి తెలుగుదేశం, ఐటీడీపీ అండ్ తెలుగుదేశం వాళ్ళు. నేను డెలిబరేషనే చెప్తున్నా. మ్మ్. ఆ రోజు అతను మాట్లాడింది గౌరవ ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అబ్యూజివ్ లాంగ్వేజ్తో. అవును. మీరు జాగ్రత్తగా గమనించండి. పోలీసులు అతన్ని పెడరెక్కలు ఇరిచికట్టి అవును. అతని కండిషన్ తాగి ఉన్నాడనో మానసిక స్థితి సరిగ్గా లేదనో అతను అక్కడి నుంచి తరలించబడ్డారు. అది హాస్పిటల్ అంటే మానసిక స్థితి సరిగ్గా లేని హాస్పిటల్. దీస్ ఆర్ ఆల్ సెకండరీ నెరేటివ్స్. ఓకే. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. బట్ ఇదంతా ఎక్కడికి నెరేట్ చేసి మాడారు? జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఇఫ్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 5 పంచవర్ష ప్రణాళికల్లాగా 5 సూత్రాల్లో ఊకిల్డ్ బాబాయ్, డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, అలా రషీద్ ఎవరో నంద్యాలలో ఆత్మహత్య, అక్క చెల్లికి అన్యాయం, ఈ ఆవు కవిత్వం ఎప్పుడు ఉన్నదే మాకు. అవును. ఇది కాక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ పట్టాభి బుర్ర తక్కువ మాటలు 4 మాట్లాడాడు ముఖ్యమంత్రి గారిని. కరెక్ట్. దాని పర్యవసానం ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ వీరాభిమానులు అంటాను, వాళ్ళు తెలుగుదేశం ఆఫీస్ మీద తిరగబడ్డారు. అవును. అప్పుడు ఉదంతం కదా. Correct. కానీ ప్రభుత్వం పోలీసులు వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంది. అరెస్ట్ చేయడం, మ్మ్. స్టేషన్లో పెట్టడం అన్నీ జరిగాయి. అవును. మీరు దాంట్లో వీళ్ళు ఎలాంటి ఉపద్రవం వేశారు? వెనకాతలుండి నడిపిస్తున్న అలా మన అవినాష్, వీళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లన్నీ పేర్లన్నీ పెట్టేసుకున్నారు, పెట్టేశారు సజ్జల గారి పేరు వరకు. ఇంక్లూడింగ్ సజ్జల గారితో సహా. మీరు ఒక్కసారి మనం దీన్ని ఇక్కడ పాస్ చేసి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చూద్దాం. అవును. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ భర్త గారి ఆధ్వర్యంలో వేలాది మంది వెళ్ళి అటాక్ చేశారు. అటాక్ చేశారు. ఇక్కడ మోడస్ ఆఫ్ ఆపరండి వాళ్ళది చాలా గమనించండి. వాళ్ళ నాయకులే భావోద్వేగాలకి రెచ్చిపోయి ఉంటారు. దీనికన్నా వాళ్ళు మనం మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు? వైఎస్ఆర్సీపీ అంటే తిరగబడే నేపథ్యం. కానీ ఇక్కడ తిరగబడిన ఉదంతం చెప్పండి. బలిపోసూర్లాగా జోగి రమేష్ గారి ఇల్లు అండ్ అంబటి రాంబాబు గారి ఇల్లు నిస్సహాయ స్థితిలో. దాడి చేసిన వాళ్ళు ఒక్కరి పైన కేసు పెట్టారా? ఇంకా మీరు కేసుల దాకా వెళ్ళారు. ఇక్కడ మనం ఇది ఉపోద్ఘాతం చెప్తే తర్వాత కేసులకి నెక్స్ట్కి వెళ్దాం. వీళ్ళు వాళ్ళ క్యాడర్ని పరిరక్షించుకోవడంలో వీళ్ళు జాగ్రత్తలు ఎలా ఉంటాయి వెసెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. Yes. చట్టాన్ని ఎవడైనా చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే తన పార్టీ వాళ్ళనైనా క్షమాభిక్షలు లేకుండా అరెస్ట్ చేశాడు, ఇంక్లూడింగ్ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు, చూసుకోండి మీరు కావాలంటే. కానీ వీళ్ళు వ్యక్తిగత వ్యంజంటతో, ఇప్పుడు మీరు నోరు సరిగ్గా లేదన్నది ఒకసారి చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే, నెంబర్ 1 వంశీ గారు, లేకపోతే నాని గారు, లేకపోతే అంబటి రాంబాబు గారు, ఇలాంటివన్నీ మీరు చూసుకుంటే వీళ్ళందరూ ఈసారి ఓటం పాలై ఉన్నారు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేస్తారో వీళ్ళకి అనవసరం. ఓకే. ఆ డిస్కషన్ ప్రజలకి ఇవ్వరు, అంటే అతని నియమాలు కరెక్ట్గా ఉందా లేదా అన్నది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు ఎలక్షన్ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుందంటే వ్యక్తిగత వ్యంజంట, అంటే ఇంట్ల మీద దాడి చేయడానికి, వ్యక్తిగతంగా వ్యక్తులను నిర్మూలించడానికి. ఎందుకంటే అయ్యనపాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడిన మాటలు అవును.